దేశవ్యాప్తంగా చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్కి అయితే ఇంకో 2 అడుగుల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్సీబీ అయితే ఫైనల్కి చేరి రెడీగా ఉంది. మరి ఆర్సీబీ ఫైనల్ తుది జట్టుగా నిలిచింది. మరి ఆర్సీబీ ప్రత్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు? మరి ఆర్సీబీ సార్ కప్పు గెలుస్తుందా? 18 సంవత్సరాల కళ నెరవేరబోతుందా? మరి ఏమంటున్నారు ఫ్యాన్స్? మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం క్రికెట్ మైదానంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. చెప్పండి అన్న, అంటే ఆర్సీబీ 2025లో ఐపీఎల్ మ్యాచ్కి ముందు మీరు ఆర్సీబీ ఫైనల్ చేరుతుందని మీరు అనుకున్నారు? మేమైతే గెస్ చేయలేదు, కానీ ఆర్సీబీ ఫైనల్గా వచ్చింది. కన్సిక్యూటివ్ ఇన్నింగ్స్ తోని ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ పంజాబ్ కూడా ఒక ట్రోఫీ లేదు. పంజాబ్ కూడా ఫస్ట్ ప్లేస్ నుండి వచ్చి ఎలిమినేటర్ మ్యాచ్ ముంబైతో ఆడుతుంది. సో ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఇది చాలా హ్యాపీ మూమెంట్ అనుకోవాలి. వాళ్ళు కూడా కన్సిస్టెన్సీ ఆడుతారు కాబట్టి ఆర్సీబీ కూడా గెలిచే ఛాన్స్ ఉన్నాయి. అట్లనే ముంబై కూడా ఎప్పుడు ఎలిమినేటర్ వరకు వచ్చి ఓడిపోయిన అయితే చూడలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు మరి ఒకవేళ పంజాబ్ వస్తే కొత్త ఫ్రాంచైజ్ టీమ్స్ అవుతాయి. సో బ్యాటింగ్ ఆర్డర్ అది ఇది చూసుకుంటే కూడా అందరూ ఈక్వల్ గానే ఉంది. మనం ఈసారి ఐపీఎల్ ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఒకవేళ ముంబై వస్తే మాత్రం ఆర్సీబీ కొంచెం కష్టమే. మీరు చెప్పండి బ్రో, అంటే కోహ్లీ కాకుండా అంటే ఇంకా ఎవరు రాణించాలి ఆర్సీబీలో? ఒక కోహ్లీ మాత్రమే ఇప్పుడు రాణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మిగతా వాళ్ళు రాణించబడదు. కోహ్లీ తర్వాత ఎవరు రాణిస్తే ఆర్సీబీ ఫైనల్ చేరే అవకాశం? కోహ్లీ తర్వాత మేము అనుకునేది కెప్టెన్ రజత్ పటిదార్. ఈజ్ ఏ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ గుడ్ కెప్టెన్సీ. ఈజ్ ఏ కూల్ అండ్ ఎక్సలెంట్ కెప్టెన్సీ. ఈ ఇయర్ చూసుకుంటే మనం చాలా వరకు రజత్ పటిదార్ ఆలోచనలు అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫైనల్లో రావడానికి కూడా రజత్ పటిదార్ చేతు చాలా బాగుంది. ఎందుకంటే మనము కోహ్లీ కాకుండా నెక్స్ట్ ఆప్షన్ గా తీసుకునేది రజత్ పటిదార్ని. అలాగే మిడిల్ ఆర్డర్ లో జితేష్ శర్మ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ బౌలింగ్ లోకి వచ్చేస్తే ఏజల్ వుడ్ అండ్ మన స్పిన్నర్ లో వస్తే సుయార్ శర్మ చాలా బాగా ఇస్తున్నారు. అండ్ ఈసారి ఖచ్చితంగా 18 years కళ మా కళ నెరవేరబోతుంది. ఖచ్చితంగా ఆర్సీబీ కప్పు కొడదని మేము అనుకుంటున్నాము. కింగ్ ఆల్వేస్ కింగ్ అని అంటున్నాము. కానీ మా ఆపోజిట్ అయితే పంజాబ్ కింగ్స్ ఉంటే చాలా బాగుంటది. ఎందుకంటే 2 జట్లకి కప్పు లేదు. ఎవరికైనా ఎవరికి వచ్చినా చాలా బాగుంటది. అలా అని ముంబై వస్తే కూడా చాలా టఫ్ ఉంటది. కానీ ఈసారి కప్ మాత్రం ఆర్సీబీ. అంటే దినేష్ కార్తిక్ ఒక అంటే క్రికెట్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఈ ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది? దినేష్ కార్తిక్ ఆర్సీబీకి యాజ్ ఏ ప్లేయర్ గా ఉన్నప్పుడు చాలా బాగా ఆడాడు. ఇప్పుడు కోచ్ గా వచ్చి ఇంకా చాలా బాగా జట్టును నడిపిస్తున్నాడు. అలాగే ఫైనల్ వరకు చేర్చాడు. ఫైనల్ కూడా గెలిపించి తీరుతాడని మా యొక్క నమ్మకం దినేష్ కార్తిక్. మీరు చెప్పండి, అంటే ఆర్సీబీ పైన ప్రత్యర్థి ఎవరైతే బాగుంటుంది, ముంబై పంజాబ్? ఆర్సీబీ మీద ప్రత్యర్థి అయితే పంజాబ్ వస్తాను అనుకుంటున్నాం. ముంబై ఇండియన్స్ ఎప్పుడైనా కూడా ప్లే ఆఫ్స్కి వచ్చి ఇంతవరకు కప్పు తీసుకోకుండా వెందిరిగిన అవకాశాలు ఏం లేవు. ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే పంజాబ్ మీద ముంబై టఫ్ మ్యాచ్ నడుస్తుంది. కానీ పంజాబ్ అనిపిస్తుంది ఈ ఇయర్ చూసుకుంటే. కానీ ఒక్కసారి కూడా పంజాబ్ అండ్ ఆర్సీబీ కప్స్ గెలవలేదు. ఈసారి కొత్త ఫ్రాంచైజీ గెలుస్తారని మనం అనుకుంటున్నాం. ఏజిల్ వుడ్ ఈసారి మళ్ళీ ఒక 3 వికెట్లు తీసే అవకాశం కనిపిస్తుంది. మీరేమంటారు? ఏజిల్ వుడ్ పవర్లో చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. చెప్పాలంటే ఫస్ట్ మంచి స్టార్ట్ అందిస్తున్నాడు ఆర్సీబీకి. ఒక 2-3 వికెట్స్ తీస్తాడని మన అంచనా. ఆర్సీబీ ఫైనల్లో ఎంత స్కోర్ చేస్తే విజేతగా గెలిచే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? అహ్మదాబాద్ లో మ్యాచ్ కాబట్టి ఆర్సీబీ 200 ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200+ ఖచ్చితంగా కొట్టాలి. ఎందుకంటే పంజాబ్ వచ్చినా ముంబై వచ్చినా వాళ్ళకి కూడా పటిష్టమైన బ్యాటింగ్ ఉంటుంది. 200+ స్కోర్ అయితే ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు చెప్పండి, కోహ్లీ ఎన్ని రన్స్ కొట్టాలి? ఖచ్చితంగా కోహ్లీతో పాటు ఓపెనర్ ఎవరు వస్తే బాగుంటుంది? ప్రతి మ్యాచ్ కోహ్లీ యొక్క ప్రభావం మ్యాచ్ మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఫైనల్లో ఖచ్చితంగా తను ఒక 50 runs పైనే స్కోర్ చేస్తారని అందరి యొక్క ఆలోచన. దాంతోపాటు మనం చూస్తే పటిదార్ ఇంకా లివింగ్స్టన్ కూడా ఆడితే వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఆర్సీబీ మొత్తానికి ఓవరాల్ గా ఎంత స్కోర్ అంటే ఒక 180 నుంచి 220 అంటే ఆ మధ్య స్కోర్ చేస్తే బాగుంటుంది. ఇంకా అంతకు మించి చేయాలని ఎక్కువ స్కోర్ ఉంటే మంచిదే. కాకపోతే 180 to 220 మధ్యలో ఉంటే వాళ్ళకున్న బౌలింగ్ కి వాళ్ళ బౌలర్స్ ఉన్న ఫామ్ లో ఆ స్కోర్ సరిపోతుంది 200 పైన. ఒకవేళ ముంబై వస్తే ఖచ్చితంగా ఆర్సీబీని ఢీకుంటుందని చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. మీరేమంటారు? అది చెప్పాలంటే అది క్రికెట్, అది ఎప్పుడు చెప్పలేం. ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తారని మేము అనుకుంటాం. అంటే అటు ఒక ట్రోల్ అయితే నడుస్తుంది, ఈసారి కప్పు నామ్దే అని ఒక ట్రోల్ అయితే నడుస్తుంది. ఈసారన్నా కప్పు కొట్టే అవకాశం ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉందండి. వాళ్ళు ఉన్న ఫామ్ కి అటు బ్యాట్స్మెన్స్ కానీ ఇటు బౌలర్స్ కానీ
రెండు విధాలుగా వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, ఈసారి ఆర్సీబీ ఖచ్చితంగా కప్పు కొట్టే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్నది. గత 18 సంవత్సరాల కసి మీద ఉన్న నేపథ్యంలో ఈసారి ఫైనల్ గా ఖచ్చితంగా ఆర్సీబీ విజేతగా నిలిచే అవకాశం ఉందంటూ ఇటు ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఇతర క్రికెట్ ఫ్యాన్స్ కానీ వెలిబుచ్చుతున్న పరిస్థితి కనబడుతుంది.